ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ గురించి అయితే నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి, మనము దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి, మన యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉండాలి, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. 20th February 2026 నుంచి అయితే ఆన్లైన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిందండి. అయితే దీనికి మనము ఎలా అప్లై చేసుకోవాలి అంటేనండి, csc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనము డైరెక్ట్గా మనమే ఆన్లైన్ చేసుకోవచ్చు. లేదా అంటే దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి కానీ, సిఎస్సి సెంటర్కి కానీ, మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి అసలు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఏంటంటేనండి, 25% ఆఫ్ రిజర్వేషన్ ఇస్తారండి ప్రైవేట్ పాఠశాలలో. ఎవరికి ఇస్తారంటే పేద, బడుగు, బలహీన వర్గాలు ఉంటారు కదండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ కూడా, అంటే ఇన్కమ్ అనేది మనకి 2 lakhs బిలో ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పిల్లలు ఫీమేల్ పిల్లలు కానివ్వండి, లేకపోతే మేల్ పిల్లలు కానివ్వండి, అందరూ అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ 5 to 6 years మధ్య మాత్రమే వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఉండాలి. అలాగే హెచ్ఐవికి సంబంధించినటువంటి బాధితులు ఉంటారు కదండి, వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ప్రైవేట్ స్కూల్స్లో 1st class నుంచి 10th class వరకు వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కల్పించడానికి అయితే ఇది స్టార్ట్ చేశారండి. ఇది కేవలం బడుగు బలహీన వర్గాలకి పిల్లలకి మాత్రమే కాదండి, ఓసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రిలీజియన్స్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఉండాలండి, ఓకేనా. పఠాన్లు, సయ్యద్లు, షేకులు వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి నాయులు ఉంటారు కదా, హిందూలో నాయులు, రెడ్డిస్, బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ కూడా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తున్నారు కదా, బట్ అలా అయితే లేదండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటేనండి, ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి మొత్తం డాక్యుమెంట్స్. అడ్రస్ ప్రూఫ్ కింద అయితే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేదా పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు ఇవి ఉంటే సరిపోతాయండి. అలాగే పిల్లల యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి. మనం ఎవరికైతే ఏ చైల్డ్కి అయితే మనము ఇది ఫ్రీ సీట్ కింద అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ చైల్డ్ యొక్క ఆధార్ కార్డు కావాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి. ఇన్ కేస్ మీరు ఐబీ, సిబిఎస్ఈ, ఐసిఎస్సి ఈ స్కూల్స్లో మీ పిల్లలకి ఫ్రీ సీట్ కావాలి అనుకుంటే కనుక మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసుకోండి ఒకసారి. 2nd April 2020 నుంచి 31st March 2021 మధ్య అయితే జన్మించి ఉండాలండి. అలాగే 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు మాత్రమే ఎలిజిబుల్. ఇంకొకటి చూడండి, స్టేట్ సిలబస్ పాఠశాలలో మీ పిల్లలకి అయితే ఫ్రీ సీట్ రావాలి అనుకుంటే మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూసుకోండి. 2nd June 2020 నుంచి 31st May 2021 మధ్య అయితే జన్మించి ఉండాలి. అలాగే 5 years నిండిన పిల్లలకి మాత్రమే ఎలిజిబుల్. ఆన్లైన్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటేనండి 20 February 2026 నుంచి 10th March 2026 వరకు అయితే మనం ఆన్లైన్ చేసుకోవచ్చు. వన్స్ మీది ఆన్లైన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నటువంటి డేటా ఆధారంగా వాళ్ళు అడ్మిషన్స్ అనేవి ప్రమోట్ చేస్తారనమాట పిల్లలకి. అది ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే 17th March 2026 మనం చెక్ చేసుకోవాలి. లాటరీ పద్ధతి అనేది, అంటే ఇది లాటరీ ప్రకారం చేస్తారండి వాళ్ళు, ఓకేనా. ఫస్ట్ విడత లాటరీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే 25th March 2026 అయితే ఫస్ట్ లాటరీ అనేది వాళ్ళు ఫస్ట్ లాటరీ రిజల్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. లాటరీ పద్ధతి ప్రకారం తీస్తారండి, ఓకేనా. సో లక్ ఉంటే మన పిల్లలకి రావచ్చు, ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. లాటరీ రిజల్ట్ అనేవి మనం ఎప్పుడు చూసుకోవాలంటే అండి, టైమింగ్స్ చూసుకోండి. 26th March 2026 నుంచి 7th April 2026 మధ్య మనము పిల్లలు మన స్కూల్లో ఏ స్కూల్లో మన పిల్లలకైతే అడ్మిషన్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం చెక్ చేసుకోవడం మర్చిపోతే కనుక సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ విడత లాటరీ పద్ధతిలో ఎవరికైతే సీట్ రాని పిల్లలు ఉంటారో వాళ్ళకి 2వ విడత లాటరీ పద్ధతిలో అయితే సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఎంతైనా ఉంటుందండి. అది 2వ విడత లాటరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 12th April 2026 అనమాట. తర్వాత ఇది లాటరీ డ్రా చేస్తారు కదా, లాటరీ డ్రా చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది పిల్లలు అనేవి సెలెక్ట్ అవుతారు. ఆ పిల్లలకి మనము అంటే మన పిల్లలకి ఏ స్కూల్స్లో అడ్మిషన్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆ డేట్స్ వచ్చేసి మనకి 13th April 2026 నుంచి 23rd April 2026 వరకు మనం డిసైడ్ చేసుకోవాలండి. మన పిల్లలకి ఏ స్కూల్ అయితే బాగుంటుంది, లేదా స్కూల్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే కనుక చేంజ్ చేస్తారనమాట. అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఏ స్కూల్లో వచ్చిందో ఫ్రీ సీట్ ఆ స్కూల్ని కన్ఫర్మ్ చేసుకోండి. మ్యాక్సిమం ఆ స్కూల్లోనే కన్ఫర్మ్ చేసుకోండి. స్కూల్స్ బాగానే ఉంటాయి, మన ప్రిఫరెన్స్ ప్రకారమే మనం ఇస్తాం కాబట్టి ఆ కేటగిరీలోనే మనకి వాళ్ళు అలాట్ చేస్తారనమాట.
ఒకవేళ మీరు ఈ టైంలో అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టైం డ్యూరేషన్లో మీరు కనుక యాక్టివ్గా లేకుండా అంటే రెస్పాన్స్ లేకుండా ఉండి మీరు స్కూల్కి వెళ్ళకుండా అడ్మిషన్ డేట్ మీరు చెక్ చేసుకోలేదనుకోండి, సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మస్ట్ అండ్ షుడ్గా. అయితే ఇందులో మనకి ఫ్రీ సీట్ వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు ఫ్రీగా మనం ప్రైవేట్ స్కూల్స్లో చదివించవచ్చు. బట్ జెన్యున్గా చెప్పాలంటేనండి, ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఖచ్చితంగా హాఫ్ ఫీ అనేది వాళ్ళు పే చేయించుకుంటున్నారండి. ఎందుకంటే మా బాబుకి నేను అప్లై చేశానండి దీని కింద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద. పెద్ద అబ్బాయికి అప్లై చేస్తే అది రాలేదు అబ్బాయికి, బట్ సెకండ్ అబ్బాయికి అయితే వచ్చిందండి 6 years. అదే సేమ్ ఏజ్ లిమిట్లోనే నేను కూడా అప్లై చేశాను. సో ప్రతి సంవత్సరం మనకి ఇది పడుతూనే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వద్దులే నెక్స్ట్ ఇయర్ చేసుకుందామనేటువంటి మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ ఏజ్ లిమిట్లోనే మనం అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ లక్ ఉంటే కనుక మన పిల్లలకి వస్తుందండి ఖచ్చితంగా, లక్ లేకపోతే కనుక రాదు. సో ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఫ్రీగా గవర్నమెంట్ అనేది ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారని చెప్తున్నారు కదా, బట్ 90% అయితేనండి 90% కాదులేదే 100కి 100% ప్రైవేట్ స్కూల్స్లో అయితే హాఫ్ ఫీ అనేది వాళ్ళు పే చేయించుకుంటున్నారండి ఖచ్చితంగా. సో ఇది గమనించండి. మనకి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళు ఫ్రీ అని చెప్పారు, బట్ అలా అయితే జరగట్లేదండి ప్రైవేట్ స్కూల్స్లో. సో వాళ్ళైతే హాఫ్ ఫీ అనేది పిల్లల చేత పే చేయించుకుంటున్నారు. ఇదైతే గమనించండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, సో దీనికి మనము మేల్ చైల్డ్ కానివ్వండి, ఫీమేల్ చైల్డ్ కానివ్వండి అందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ 5 to 6 years ఏజ్ మధ్య మాత్రమే వాళ్ళు ఉండాలి. నేను అక్కడ చెప్పాను కదా మీకు ఏజ్ లిమిట్, ఆ ఏజ్ లిమిట్ ఉన్న పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మా పిల్లలకి రాదులే అని చెప్పేసి అప్లై చేయకుండా ఉండకండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, మా పెద్ద అబ్బాయికి రాలేదు అప్లై చేసినప్పుడు, బట్ మా రెండో అబ్బాయికి అయితే వచ్చిందనమాట ఫ్రీ సీట్ కింద. బట్ నేనైతే జెన్యున్గా వాళ్ళకి హాఫ్ ఫీ అయితే పే చేస్తున్నానండి. ఇదైతే గమనించండి. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.